అందరికీ నమస్కారం అండి. 'భగవత్ కేసరి' దీని గురించి చెప్పాలి. అయితే మా బాలయ్య బాబు అభిమానులకి ఇదేంటి 'భగవత్ కేసరి' మూవీ వచ్చి 2 సంవత్సరాలున్నర అయిపోయింది గదా! బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది గదా! దానికి నేషనల్ అవార్డులు అయ్యి వచ్చినాయి గదా! ఇప్పుడు దీని గురించి ఏంటి అని రావచ్చు. కానీ ప్రెజెంట్ అయితే ట్రెండింగ్ అదే ఉంది. ఎంచేదంటే ఇప్పుడు అమెజాన్‌లో నంబర్ 1 పొజిషను ట్రేడింగ్‌లో ప్రెజెంట్ 'భగవత్ కేసరి' ఉంది. ఏంటి? ఇప్పుడెందుకు ఉంది? ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పుడో ఉంది గదా! మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటని రావచ్చు. డౌట్ రావచ్చు. అయితే ప్రెజెంటు మన తమిళ్ హీరో విజయ్ 'జననాయకన్' మన 'భగవత్ కేసరి' రీమేక్. అంటే 'భగవత్ కేసరి' మూవీని 'జననాయకన్‌గా' రీమేక్ చేశారు. అంచేత ఇప్పుడు తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ మొత్తం వరల్డ్ వైడ్‌గా ఎక్కడున్నారో అందరూ గూడా మళ్ళీ ఈ సినిమాని, ఈ 'భగవత్ కేసరిని' చూడడం స్టార్ట్ చేశారు. అంటే రేపొద్దున మా విజయ్ సినిమా ఇలా ఉండబోతుందా? ఈ ఫైట్‌లు ఉండిపోతున్నాయా? ఈ డైలాగులు ఉండిపోతున్నాయా? అని చెప్పేసి మొత్తం ఆల్ ఇండియాలో విజయ్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో మొత్తం అందరూ గూడా మళ్ళీ ఈ 'భగవత్ కేసరి' మూవీని చూడడం ప్రారంభించారు. ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నట్టుంది ఈ మూవీ. ఇప్పుడు అందరూ గూడా ఈ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ 'భగవత్ కేసరిని' చూసి చాలా ఎగ్జాక్ట్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రేపొద్దున మా విజయ్ సినిమా ఇలా ఉండబోతుంది. అంటే మా విజయ్ సినిమా ఇలా ఉండబోతుంది. ఈ డైలాగులు, ఈ ఫైట్ ఇలా ఉండబోతున్నాయని చెప్పేసి మొత్తం అటు తమిళనాడులో ఉన్న విజయ్ ఫ్యాన్స్ గాని, మొత్తం వరల్డ్ వైడ్‌గా మొత్తం మళ్ళీ 'భగవత్ కేసరి' మూవీ మీద ఈ జనాలందరూ పడటంతో ఇప్పుడు నంబర్ 1 అమెజాన్ ప్రైమ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. నంబర్ 1 ట్రేడింగ్‌లో ఉంది. అది మన బాలయ్య బాబు అంటే. మన బాలయ్య బాబుకి రికార్డులు కొత్త కాదు, సెంటర్స్ కొత్త కాదు, 100 రోజులు, 50 రోజులు సెంటర్స్ కొత్త కాదు, రికార్డులు బద్దలు కొట్టడం కొత్త కాదు, అవార్డులు కొత్తది కాదు. ఏదన్నా ఎంతమంది యాంటీ ఫ్యాన్స్ ఎంతమంది ఈ విమర్శించినా, ఏం చేసినా మన బాలయ్య బాబే నంబర్ 1. ఇంకేంటంటే ఎప్పుడూ కూడా మన బాలయ్య బాబు సినిమా తన సొంతంగా స్టోరీతో హిట్ అయినా, ఫ్లాప్ అయినా తీయటం తప్ప రీమేక్‌లు అనేది మన బాలయ్య బాబుకి నచ్చదు. కానీ ఈ సినిమా మన 'భగవత్ కేసరి' సినిమా తమిళం హీరో విజయ్ రీమేక్ చేసి ఇప్పుడు దాన్ని 'జననాయకన్' సినిమాగా రాబోతుంది రేపు జనవరి 9. అది మన బాలయ్య బాబు అంటే. అందుకే మన బాలయ్య బాబు అంటే అందరూ ఇష్టపడతారు. చిన్న పిల్లలు కానించి పెద్దోళ్ళు వరకు అందుకే జై బాలయ్య, జై బాలయ్య అని ఇప్పుడు కూడా ప్రతి ఏరియాలోనూ శ్లోకం ఏ సినిమా థియేటర్‌లోకి వెళ్ళినా, ఏ సినిమా చూసినా బాలయ్య బాబుతో సంబంధం లేదు, సినిమా సంబంధం లేదు. బాలయ్య బాబు సంబంధం లేదు. థియేటర్‌లో జై బాలయ్య, జై బాలయ్య. అది మన బాలయ్య బాబు అంటే. నిజంగా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో అయితే మన 'భగవత్ కేసరి' అమెజాన్ ప్రైమ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. మంచి ట్రెండింగ్‌లో ఉంది నంబర్ 1లో. తర్వాత ఇంకోటేంటంటే రేపు 30 13 డేస్ సెలబ్రేషను మన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35 ఎంఎంలో మన అభిమానులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే 9వ తారీఖుని మన సినిమాలున్నాయి కదా! 'జననాయకన్' అండ్ మన 'రాజాసాబు.' అంటే ఇంకా రేపు ఎల్లుండి సెవెంత్ తారీఖున సుదర్శన్ 35 ఎంఎంలో మన ఆర్టీసీ క్రాస్ రోడ్డు సుదర్శన్ 30 ఎంఎంలో మన బాలయ్య బాబు అభిమానులు 30 డేస్ సెలబ్రేషన్ చేయబోతున్నారు. మరి మరందరూ కూడా అభిమానులు అంటే అంటున్నారు. అది కన్ఫర్మ్ అయితే కాదు. అంతగా సోషల్ మీడియాలో అయితే కొంతమంది చెప్తున్నారు. అంటే 30 డేస్ అవ్వదు. ఇంకో 2 డేస్ అయితే 30 డేస్ అవుతది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈ మూవీ రేపు పండగ మూవీలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఆడకపోవచ్చు కాబట్టి రేపు 7వ తారీఖుని సుదర్శన్ 35 ఎంఎంలో ఈ బాలయ్య అభిమానులు సెలబ్రిటీ చేయబోతున్నట్టు తెలిసింది. థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.